హలో, ఇవాళ మా అత్త చేత్తో చేపల కూర అదే కొరమీను పులుసు. సడన్గా మా హస్బెండ్ ఎవరో ఇచ్చారని చెప్పి కొరమీను ఫిష్ తీసుకొచ్చారు. ఆ ఫిష్తో మా అత్తయ్య ఇది నైట్ టైం అండి, నైట్ అయింది, 9 అయిపోయింది. అయినా సరే ఇప్పుడే చేసేస్తున్నారు మా అత్తయ్య, కొంచెమే కదా అని. ఏమన్నా కొంచెం ఉంది, రేపటికి బాగుంటుంది కదా అని చెప్పేసి చేస్తారనమాట. సో కొరమీను అయితే ఫ్రెష్గా ఉన్నాయి, చాలా గట్టిగా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అయితే వాష్ చేశారు ఉప్పు పసుపు వేసి. తర్వాత ఇంక అందులో అల్లం వెల్లుల్లి ధనియాలు ముద్ద చేసి వేశారు. అలాగే కారం కొంచెం పసుపు సాల్ట్ వేసి కలిపేసి పక్కన పెట్టారు ఒక పావు గంట. తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి చీలికలు చేసి అలాగే ఫుల్ పచ్చిమిర్చి వేశారు. పులుసులోకి పచ్చిమిర్చి బాగుంటుంది కదా, సో ఫుల్ పచ్చిమిర్చి వేశారు. ఆనియన్స్ మొత్తం కలిపేస్తున్నారు. మళ్ళీ ఆయిల్ కూడా కొంచెం వేశారు, ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశారు. కొంచెం చేపల పులుసులోకి ఆయిల్ ఎక్కువే పడుతుంది కదండి, సో కొంచెం చేపల పులుసులోకి ఆయిల్ కూడా వేసి కలిపారు. మళ్ళీ కలిపిన తర్వాత ఒక 15 మినిట్స్ మళ్ళీ పక్కన పెట్టారు. తర్వాత సన్నసగా పెట్టారు. కొంచెం సేపు ఆ వాటర్ వస్తాయి కదా, చేప ముక్కలు కొంచెం వాటర్ వస్తాయి కదా, నీసు నీళ్ళు అంటారు కదా, ఆ నీసు నీళ్ళన్నీ మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు చింతపండు రసం పిసుకుతారనమాట. చింతపండు ఇందాక నానబెట్టారు, కొంచెం ఎంత ఒక లెమన్ ఆ సైజు కంటే కొంచెం ఎక్కువ నానబెట్టి పిసికి అందులో కలిపేస్తున్నారు. ఈలోపు అవి అందులో వాటర్ వస్తున్నాయి, నెమ్మదిగా వాటర్ మగ్గుతున్నాయి. మీకు కనిపిస్తుంది అనుకుంటా స్క్రీన్ మీద, లైట్గా వాటర్ ఉన్నాయి, అవి మగ్గుతున్నాయి. ఫ్రెష్ చేపలు కాబట్టి ఎక్కువ వాటర్ రావట్లేదు. ఐస్లో పెడితే బాగా వస్తాయి వాటరు. ఐస్లో పెట్టలేదు కాబట్టి ఫ్రెష్ ఫిష్ కాబట్టి కొరమీను అయితే వండిన తర్వాత టేస్ట్ అయితే సూపర్ ఉందండి. అయితే నీసు నీళ్ళు మగ్గిపోతుంది అనమాట. కొంచెమే వచ్చాయి, ఎందుకంటే ఇవి నిల్వ చేపలు కాదు, ప్లస్ ఐస్లో కూడా పెట్టలేదు కాబట్టి. సో కొంచెం వాటరే, కొంచెం అది అడుగంటుందని చెప్పి లైట్గా తిప్పుతున్నారు. ఇప్పుడు పచ్చిగానే ఉంటాయి కాబట్టి ముక్క గరిటె పెట్టి తిప్పొచ్చు. సో బాగానే ఉన్నాయి. చింతపండు పులుసు అయితే కలిపేస్తున్నారు. అవి చేప ముక్కలు మునిగేదాకా అయితే పోసారు చింతపండు పులుసు. ఇంకా వాటర్ ఏం సపరేట్గా వాటర్ ఏం పోయింది, ఆ పులుసుతోనే మగ్గుతుందనమాట. చేప అయితే గట్టిపడింది, ఇందాక కొంచెం వాటర్ మగ్గాయి కదా, సో ఫిష్ అయితే చాలా గట్టిపడింది. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో పచ్చిమిర్చి ఆనియన్స్తో. హై ఫ్లేమ్లో పెట్టారు, మంట బాగా దగ్గరకు వచ్చేదాకా హై ఫ్లేమ్లో పెట్టారు. ఒక 10 నిమిషాలు ఇలాగే మగ్గ పెట్టారు. 10 నిమిషాలు కొంచెం చింతపండు పులుసు పిసికి ఇంకా కొంచెం వాటర్ పోసారనమాట. దానిలో చింతపండు ముక్క పడిపోయింది. అయ్యో అది సర్లే, మా అత్తయ్య చింతపండు అందులో పడితే కొంచెం తీస్తున్నారు. కాలట్లేదు అనుకుంటా చేయి, అదోని మనకి లైట్గా ఉడుకుతున్నట్టు కనిపిస్తుంది స్క్రీన్ మీద, చూసారా? అసలు చేపెట్టి తీసేశారు. అంతేనండి, ఆడవాళ్ళు ఏదైనా ఈజీగా చేయగలరు. హైలో పెట్టారు, అది కొంచెం ఉడకపట్టేదాకా హైలో ఉంచారు. చాలా బాగుంది కదా చూడడానికి. కొంచెం ఫిషెసే, ఎక్కువ ఏం కాదు, ఎందుకంటే మా ఇంట్లో 5 మెంబర్స్ ఉంటారు కాబట్టి సరిపోతుంది. ఏమన్నా కొంచెం ఉంటే మార్నింగ్కి బాగుంటుంది, చేపల పులుసు బాగుంటుంది కదా, సో అందుకని అన్నమాట ఇప్పుడు వండేశారు. మామూలుగా అయితే నైట్ టైం అయితే మేము రైస్ తినము, టిఫినే చేస్తాము అందరం కూడా. సో అదైతే కొంచెం ఇంకా గరిటె పెట్టరు అందులో, ఇంక ఇలాగే తిప్పుతున్నారు. కొంచెం వెడల్పు బాండీలు వేసుకుంటే మనకి తిప్పడానికి ఈజీగా ఉంటుంది, అడుగంటకుండా. మూత పెట్టేశారు. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ చూస్తే ఇలా మగ్గుతుంది అనమాట. మంచి స్మెల్ అయితే మంచి అరోమా వస్తుంది. మళ్ళీ దగ్గరకు రానిచ్చేదాకా మళ్ళీ మగ్గ పెట్టారు. ఈసారి అయితే మన చేపల పులుసు రెడీ అయిపోయిందని అనుకుంటున్నాను నేనైతే. చూడండి ఎంత దగ్గరకు వచ్చిందో పులుసు. నేనే గెలుగుతున్నాను కానీ మధ్య తిట్టేది, ఎందుకంటే అది ఊడిపోతుంది మొక్క. సో అందుకని కొంచెం ఫోన్ పక్కన పెట్టి నేనైతే తిప్పాను అనమాట. తిప్పేసి మళ్ళీ మూత పెట్టేశాను. కొంచెం బాగా దగ్గరకు వచ్చిన తర్వాత ఈలోపు మా అత్తయ్య కొత్తిమీర వాష్ చేసి వేస్తున్నారనమాట. అయితే మన చేపల పులుసు చాలా ఈజీగా అయిపోయిందండి. ఎక్కువ మసాలాలు వేసుకున్నా మనకి నైట్ టైంలో ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితులు ఎక్కువ మసాలాలు తిన్న గ్యాస్ ట్రబుల్స్, అరగకపోవడము, తేన్పులు అవన్నీ వస్తున్నాయి కాబట్టి తక్కువ ఇంగ్రీడియంట్స్ తక్కువ మసాలాలతో మనకి సరిపడా అల్లం వెల్లుల్లి ఉంటే చాలండి ఇప్పుడున్న కూరల్లో. ఇంకా చెక్క లవంగం కొంచెం మాత్రం మనం వేసుకోవాలి, ఎందుకంటే వాటి వల్ల గ్యాస్ ట్రబుల్స్ ఎక్కువ వస్తున్నాయి. వేసుకోవాలి, బట్ నైట్ టైం కదా, చాలా ఎమ్మీగా ఉంది కదా. మనకి కూర అయితే రెడీ అయిపోయింది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇలా ఉన్న చేపల పులుసుని ఇలా చేసేసింది మా అత్తయ్య, కలర్ఫుల్గా మంచి అరోమా వస్తుంది. సో సూపర్ ఉందండి చేపల పులుసు అయితే, టేస్ట్ అయితే అద్దరిపోయింది.
మీరు కూడా ట్రై చేయండి. మా అత్తయ్య చేసిన చేపల పులుసు ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.